శ్రీధర్ రెడ్డి గారు, ఇంత బాగా రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది. మొత్తం మందికి బ్యాంకుల్లో అకౌంట్లలో ఉంది. టెక్నికల్ కారణాల వల్ల కొంత యాడ్ కాలేదు, అది కూడా రేపు మాపు అవుతుంది. ఇలా రుణమాఫీ చేస్తుంటే, రుణమాఫీ సవ్యంగా జరుగుతుంటే మీరెందుకు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారు? 40% మందికి కూడా కాలేదు, గ్రామాన వివరాలు సేకరిస్తాం, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయలేకపోయింది, ఇలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారు? మీరు ఏదైతే సవాల్ చేశారో ఆ ప్రకారం మీ నాయకులు రాజకీయ సందేశం చేయాలి కదా. వాస్తవానికి ముందు హరీష్ రావు గారి రాజీనామాకు సంబంధించి నేను క్లారిటీ ఇస్తాను. వారు ఏం చెప్పారంటే రైతు రుణమాఫీ 6 హామీల్లో ఇచ్చినటువంటి టోటల్ 13 హామీలు, ఇవి మొత్తంగా మీరు చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి పత్రికా ముఖంగా ప్రకటించిండ్రు. ఆ రోజే రిజగ్నేషన్ కాపీ ఇచ్చిండ్రు. ఇవాళ కూడా నాకు తెలిసి మళ్ళీ మీడియా సమావేశం ఇచ్చింది. వాళ్ళు ఓన్లీ రుణమాఫీలో అది కూడా అవకతవకలతోటి ఆయన చెప్తున్నారు, గవర్నమెంట్ విప్పుకున్నటువంటి శ్రీనివాస్ గారు చెప్తున్నారు టెక్నికల్ అంశాలతోటి 17,000 కోట్లు మాత్రమే చేసినాము అని చెప్పి. మీరు చెప్పిన 31,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు నడిపింది. నేను 2 సంవత్సరాలు చైర్మన్ ఉద్యోగం చేసినాను. నిజంగా మీరిచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్ ప్రకారమే 2/12 ఏదో డేట్ చెప్పినారు, 2018 నుంచి మొన్నటి వరకు 9 డిసెంబర్ వరకు ఉన్న వాటి డేటా ఒక ప్రభుత్వం స్వీకరించలేకపోతే, దాంట్లో పూర్తి స్థాయిగా ఒక 8 నెలల్లో కంప్లీట్ చేయకపోతే, మీరు చెప్పింది 100 రోజులలో మీరు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేస్తామని చెప్పి, ఇవాళకి డిసెంబర్ బాయే 7 నెలలు 8వ నెల 10వ తారీఖు కూడా దాటిపోయారు. అంటే ఎంత దగ్గర 8.5 నెలలు అయిపోయింది. మరి గవర్నమెంట్ ఎఫిషియెంట్గా పనిచేస్తున్నట్ట, ఎవరైతే రుణగ్రహీతలు ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా తయారు చేసుకోలేనంత అసమర్థ ప్రభుత్వానికి మాట్లాడే అవకాశం ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను. 1. 2, హరీష్ రావు గారు మాజీ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, రుణమాఫీ చెప్పినప్పుడు మీకు తెలుసు మీరు ఎటువంటి కండిషన్స్ చెప్పలేదు. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కండిషన్ల గురించి మాట్లాడినారు, మంచిది. కానీ ఒక శాసనసభ్యుడి అధికార నివాసం మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్ధరాత్రి పూట దాడి చేసి ఫ్లెక్సీలు చింపడము, ఆడ పోలీస్ గార్డ్ ఉండగా కూడా దౌర్జన్యం చేయడం అనేది ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యము? దీన్ని పక్క కాన్స్టిట్యున్సీయే ఎవరో మా ఆది శ్రీనివాస్ గారు, మరి మీరు సమర్థిస్తారా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే మీదనైనా, ఏ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అధికార నివాసం మీదనో మిగతా వాటి మీద దాడులు జరిగినాయా? ఆ రకంగా ప్రోత్సహించినామా? ఏ ధైర్యంతో ఇవాళ ఒక ఎమ్మెల్యే, అది కూడా మాజీ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి సిద్దిపేటలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యే ఉన్నటువంటి హరీష్ రావు గారి నివాస గృహం మీద దాడి చేయడం అంటే ఇది ఖచ్చితంగా ప్రేరేపితం. దానికంటే ముందు రోజు మైనంపల్లి హనుమంతరావు గారి పేరు మీద కొన్ని ఫ్లెక్సీస్ వచ్చినాయి. చేస్తావా, రాజీనామా చేస్తావా? అట్లా అసలు మైనంపల్లి హనుమంతరావు గారు అంటే కొట్టం నాకు అర్థం కాలే. హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసింది ముఖ్యమంత్రి గారి మీద, నేరుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయమో పోనీ మొన్న వైరాలో వారికి నోటికొచ్చిన భాషలో, వారికి అలవాటున్న భాషలో మాట్లాడినారు. మేము వాడదలుచుకోలేదు, నేను కూడా మాడగలుగుతాను. కానీ ఎవరండి మైనంపల్లి హనుమంతరావు? నువ్వు ఓడిపోయి మల్కాజిగిరిలో సిగ్గుశరం లేకుండా, ఐ నెవర్ వాంటెడ్ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. ఏ రకమైనటువంటి వ్యవహార శిల్పాన్ని చూస్తున్నారు? నీకు మల్కాజిగిరిలోనే దిక్కు లేదు, సిద్దిపేటలో నీ తమాషా అయింది. మేము చేయలేమా? మాకు చేత కదా? ఈ చౌకబారు గుండాయుధం అనేది విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉన్నాం మేమందరం కూడా. ఏమి ఈ రకమైనటువంటి వ్యవస్థని ప్రదర్శించలేమా? ఎంత చిల్లర వ్యవహారం అంటే నాకు అర్థం కాదు. ముందు రోజు ఫ్లెక్సీలు పడతాయి, తెల్లారి సిద్దిపేటలో రకమైన కార్యక్రమం జరుగుతుంది. గతంలో ఎన్నికల సందర్భంలో సిద్దిపేటలో నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని హనుమంతరావు లాంటి వాళ్ళు, ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్న సూటిగా మీ వేదికగా, ఈ రకమైనటువంటి గుండాయుధాన్ని, ఈ రకమైనటువంటి ఒక దౌర్జన్యాన్ని మీరు ఒక ఎమ్మెల్యే అధికార నివాస గృహం మీద చేయడాన్ని సమర్థిస్తారా? పోలీస్ శాఖ ద్వారా పూర్తి స్థాయిలో మరి ఇవాళ చర్యలు తీసుకుంటారో చెప్పాలి. 3వది, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, మేమందరం గ్రామాల నుంచి వచ్చినాం. ఇవాళ నేను మా గ్రామంలో ఉన్నాను. నేను చాలా లోకల్ పిఎస్సిఎస్ చైర్మన్ గారిని, రాయపర్తి పిఎస్సిఎస్ చైర్మన్ గారిని మీద వాళ్ళని అడిగాను. రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందంటే అనేకమైనటువంటి ఆంక్షలు దాంట్లో. ఇప్పటికీ చాలా మంది రెగ్యులర్ రెన్యువల్ చేసుకునే వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇవాళ ఒక పేద రైతు మీ కండిషన్ల సంగతి తర్వాత పక్కన పెట్టండి. 1 ఎకరం ఉందో 2 ఎకరాలు ఉందో 3 ఎకరాలు ఉందో పక్క వాళ్ళకి అయినప్పుడు 1,00,000 50,000 30,000 వాళ్ళకి ఆ రుణభారం ఉంటే ఆ బాధ ఉంటుంది. మరి ప్రభుత్వానికి ఆ పట్టు లేదా? ఖచ్చితంగా వాళ్ళు చేయాలి కదా. మరి మిగతా హామీల సంగతి ఏమిటి? వాటి గురించి కూడా మాట్లాడాలి కదా. వాళ్ళ మహాలక్ష్మి స్కీమ్ ఏదో పెట్టినారు. ఆర్టీసీ బస్సు కాకుండా నెలకు మహిళలకు ఇస్తానటువంటి ఒక గౌరవ వృద్ధి ఎక్కడ పోయింది? అవి డిఫరెంట్. ఒక రుణమాఫీకే మనం కన్ఫైన్ అయిదాం శ్రీధర్ రెడ్డి గారు. రుణమాఫీ పై చర్చిద్దాం. నేనేమంటున్నా కళ్యాణ్ గారు, అనేక విషయాలు మేము అడగాలి. కానీ నేను ఒకటే, ఆది శ్రీనివాస్ గారు సాంకేతిక అంశాలని తప్పించుకోకుండా ఒక ఎమ్మెల్యేగా ఒక విప్ గా మా ప్రభుత్వం పోనీ మొన్న ఆగస్టు 15 డేట్ ఇచ్చారు కదా, సాంకేతిక అంశాలలో ఉన్న లోటుపాట్లు ఇంకా చాలా మంది రైతులను దరఖాస్తు చేసుకోవచ్చు చెప్పారు. వాళ్ళందరూ కూడా పిఎస్ఎస్ల ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారు. కొన్ని బ్యాంకులు లిస్ట్ ఇయ్యాలని చెప్తున్నారు, కెనరా బ్యాంక్ లాంటివి. ఇవన్నీ కూడా సరిదిద్ది ఎప్పటిలోగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తారు, ఆంక్షలు లేకుండా చేయగలుగుతారా, ఇవన్నీ విషయాలు చెప్పాలి. ఇటువంటి దౌర్జన్యాలు చేయడం అనేది తెలంగాణ మాట్లాడదాం. ముందు ప్రకాష్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడి వద్దని చెప్పేసి ఈ ద్వారా చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఒక దాడి ఎందుకు అని శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. అది ప్రభుత్వ భవనంలో మీరు వివరించలేదు, అందుకే దాడి చేశారా? అందుకే దాడి చేశారా? ప్రభుత్వ భవనం మీద ఇంకా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నా, ఇంకా మీరు అహంకారం పోకపోతే ఎట్లండి? రైట్ శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఒకటి రెండు అంశాలకు నేను సమాధానం చెప్తాను అంతే. ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు మేము పావులు తెచ్చినామో పరుకొని తెచ్చినామో కానీ మీ తీరుగా కండిషన్లు పెట్టలేదు. 2 విడతగా చేసిన రుణమాఫీలో 29,000 కోట్ల రూపాయలకు పైగా మేము రుణమాఫీ చేసినాం. ఇది ఫ్యాక్ట్. 63 లక్షల మంది రైతులకు 78,000 కోట్లకు పైగా రైతు బంధు రూపంలో నేరుగా వారి ఖాతాల్లోకి ఇచ్చినాం. ఇది దేశంలో కాదు ప్రపంచ చరిత్రలో రైతులకు నేరుగా సాయం చేసిన ఒక ప్రభుత్వం విషయంలో ఇది రికార్డు. రైతు బీమా ప్రవేశపెట్టినాం, రైతులను చూసుకున్నాం. రైతు 10,000కు పైగా కల్లాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కొన్నాం. 15 రోజులలో పైసలు ఇచ్చి లోపలనే పైసలు ఇచ్చి రైతులను బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం. 24 గంటల కరెంట్ ఇచ్చినాం. మోటార్లు గాలలే, కొత్త మోటార్లు తెచ్చుకోలే. ఇది కేసీఆర్ ప్రభుత్వ ఘనత. ఇది కాసేపు పక్కన పెట్టండి. రెండో అంశం, ఇక మీ టెక్నికల్ సాంకేతికం అనేది మీరు తడబడుతున్నారు. మిమ్మల్ని చూసి జాలిపడడం తప్పితే మేము చేయగలిగేది ఏం లేదు. మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేసినామని పేపర్లు ప్రకటనలు ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు. ప్రజలు చూస్తున్నారు. గ్రామాల్లో రైతులు అసంతృప్తి ఉన్నారు. నేను మా గ్రామంలోనే ఉన్నా. మీకు లిస్ట్ కూడా తెచ్చిస్తా. మా గ్రామం అందే, ఎవరికో కాదు, సీననకే తెచ్చిస్తా. మొత్తం జేపీఆర్ మీదే రెస్పాన్సిబిలిటీ. పాయింట్ నెంబర్ 3, ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ గారిది ఫోటో ముఖ్యమంత్రి అనే ఫ్లెక్సీల మీద ఉంటే ముఖ్యమంత్రి అయిపోతాడా? గంత అసహనం. గౌరవప్రదం ఉందా? మనం మీరు మీద పెట్టిండి అన్న ఫ్లెక్సీ, ఫ్లెక్సీ పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు అన్న క్యాంపు కార్యాలయం మీద పెయింట్ తోని దయచేసి మీరు ప్రభుత్వ విప్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఖండించకపోయినా పర్లేదు కానీ ప్రోత్సహించకండి. ఒకవేళ సంస్కృతి నేను ఒప్పుకుంటలేడన్నా. వినండి భాయ్ సాబ్, ఒకటే ఎక్కడైనా వినాలి కదా. ఓపిక లేదు ఇట్లా. ఒక్క నిమిషం అండి, కంక్లూడ్ చేయండి, చెప్పండి. నేను ఏమంటున్నా, ఇవాళ నిన్న మీరు ఫ్లెక్సీలు చింపిండ్రు, గొడవ చేసిండ్రు. ఎవరైనా మా కార్యకర్తలు ఇంకా ఆవేశపూరితులై ఈ గొడవను ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే శాంతి భద్రత పరిస్థితి ఏం కావాలండి? ప్రభుత్వ వ్యవహార శైలి ఇట్లనే ఉంటుందా? ఒకవైపు మహిళల మీద, దళితుల మీద దౌర్జన్యాలు ఎదురుగా జరుగుతూనే ఉన్నాయి. అవి కాకుండా మీరు ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల కార్యాలయాల మీద దాడులు చేసేటువంటి సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తే కనీసం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచో లేకపోతే అధికారిక డీజీపీ ఆఫీస్ నుంచో ఇంకో దగ్గర నుంచో ఓ ఖండన లేకపోగా ఇవాళ వాళ్ళు స్కాట్ ఫ్రీ పోతే ఎవరైతే దాన్ని ప్రభుత్వ కార్యాలయంగా లేదు అని అంటున్నారు కానీ ఖండించట్లేదు.